ఒక ఇల్లు ఈ దోషాలతో ఉంది అని అనుకున్నప్పుడు మీరు అష్టదిగ్బంధనం చేస్తూ అవన్నీ పూర్తిగా నివారిస్తూ ఉంటారు. సో వాళ్ళ ఇంటి వాస్తు దోషం ప్రకారం ఆ టైంకి మీరు చేస్తారా, లేదంటే అమావాస్య గడియలు కానీ పౌర్ణమి గడియలు కానీ అవి పనికొస్తాయి? అంటే వాస్తవానికి అంటే అమావాస్య పౌర్ణమి గడియలు అనేవి కొన్ని దోషాలు, జాతక దోషాలు. ఇప్పుడు జాతకంలో గ్రహణ దోషం ఉన్నది, అమావాస్య పౌర్ణమి చాలా పవర్ఫుల్ అమ్మ. గ్రహణ దోషాలకి చాలా ఇప్పుడు మనకు యొక్క సూర్యగ్రహణం రావాలి అంటే కంపల్సరీ మనకు డేలోనే జరుగుతుంటుందమ్మ. చంద్రగ్రహణం అనేది రాత్రిపూట జరుగుతుంది. వాస్తవానికి మనకు అక్కడ గ్రహణ దోషం ఎవరితో ఉన్నది? సూర్యుడితో ఉన్నప్పుడు అమావాస్య గడియలు చాలా పవర్ఫుల్ ఉంటుంది. అలాగే చంద్రుడితో, రాహుతో కానీ కేతుతో ఉన్నప్పుడు పౌర్ణమి గడియలు. అలాగే ప్రతి పౌర్ణమి విశేషమైనది, ప్రతి అమావాస్య కూడా ఒక విశేషమైనది. ప్రతి వచ్చే అమావాస్యకి ఒక్కొక్క విశేషం ఉంటుంది. కానీ భగవంతుడు ఒక గురువుని పిలిచి మనకు అంటే ఒక దారి చూపిస్తున్నాడంటే వీళ్ళకు ఒక మంచి టైం వచ్చేసింది. దాన్ని మనం పెద్దలుగా, పేరెంట్గా అర్థం చేసుకొని ఆ దోష సాంద్రతని మనం తగ్గించుకుంటే రాబోయే ఒక 4-5 సంవత్సరాలు వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తుని ఇచ్చిన వాళ్ళం అవుతుంటాం కదా. అందుకనమ్మా రాబోయే అమావాస్య చాలా శక్తివంతమైన అమావాస్య. ఒక్కొక్కసారి సముద్రమిక అలలు కనీసం వెనుకకి ముందుకు వెళ్ళొచ్చు, పోవచ్చు ప్రపంచంలో అమ్మ, వరల్డ్ వైడ్గా మనం చూసుకుంటే. ఎందుకంటే అంత బలమైన అమావాస్య ఉంటాయి. కొన్ని గ్రహాలని, గ్రహ దోషాలని నివారించుకోవడానికి ఉత్తమమైన మార్గం. అందుకనమ్మా మేము చెప్తుంటాను, గృహ దోషాలు ఉన్నా, జాతక దోషాలు ఉన్నా మీరు ఇబ్బంది పడకండి, నేను ఉన్నాను. భయంకరమైన గ్రహ దోషాలు ఇబ్బంది పెడుతున్నా 108 రకాల దిగ్బంధనలు చేసి కట్టడి చేస్తూ ఉంటాను. ఏ దోషం ఏముందో నివారించేస్తాను. ఒక గృహానికి బలమైన ఇల్లు కట్టుకున్న, తన శక్తివంతమైన ఇల్లు, అది ఏ ఇల్లైనా కావచ్చు అండి. చిన్న ఇల్లు కావచ్చు, పెద్ద ఇల్లు కావచ్చు, మీ స్తోమత తగ్గట్టు కట్టుకున్న అపార్ట్మెంట్, చిన్న ప్లాట్ కూడా కావచ్చు. కానీ దోషాలు ఉన్నాయని మీరు బాధపడకండి. ఈశాన్యంలో లిఫ్ట్ ఉన్నదని బాధపడకండి, వాయుంలో లిఫ్ట్ ఉందని బాధపడకండి. మనం గేట్ డోర్ తీయంగానే ఎదురుగా లిఫ్ట్ వచ్చేసిందని, డోర్ తీయంగానే ఎదురు కారిడార్ ఎఫెక్ట్ ఉందని, ఇలాంటి దోషములు ఉన్నప్పుడు అది మనకు, మన పిల్లలకు, మన వంశానికి ఆరోగ్యపరంగా కానీ ఆలోచన పరంగా కానీ అది కొంతవరకు మనకు ఇబ్బంది కలిగించే అంశాలే వాస్తుపరంగా. అయినా కూడా మీరు ఇబ్బంది పడొద్దండి. ప్రతి దోషాన్ని కూడా అష్టదిగ్బంధనతో కట్టడి చేసుకోవచ్చు.